కింజరపు రామ్మోహన్ నాయుడు టీడీపీ పార్టీలో చిన్న వయసులోనే ఎంపీ అయ్యి 3 సార్లు వరుసగా గెలిచి సెంట్రల్ మినిస్టర్ అయ్యాడు. తండ్రి కింజరపు ఎర్రంనాయుడు టీడీపీ పార్టీలో సీనియర్ లీడర్, అలాగే ఎంపీగా 3 సార్లు, ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచి రోడ్డు యాక్సిడెంట్ లో చనిపోయారు. ఆయన వారసుడుగానే రామ్మోహన్ నాయుడు రాజకీయాల్లోకి వచ్చాడు. అయితే రామ్మోహన్ నాయుడు పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరు, వీళ్ళది లవ్ మ్యారేజా లేక అరేంజ్ మ్యారేజా, అసలు ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. కింజరపు రామ్మోహన్ నాయుడు 1987 డిసెంబర్ 18వ తేదీన శ్రీకాకుళం జిల్లా నిమ్మాడులో జన్మించాడు. ఆయన తండ్రి గారి పేరు ఎర్రంనాయుడు, తల్లి గారి పేరు విజయలక్ష్మి. ఎర్రంనాయుడు గారు తెలుగుదేశం పార్టీలో మోస్ట్ సీనియర్ లీడర్. ఆయన హరిశ్చంద్రాపురం శాసనసభ్యుడిగా 4 సార్లు గెలిచాడు. ఆ తర్వాత శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గం నుంచి వరుసగా 4 సార్లు ఎంపీగా విజయం సాధించాడు. 1996 నుంచి 98 మధ్య కాలంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశాడు. 2012 నవంబర్ 12వ తేదీన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఆయన చనిపోయే నాటికి కొడుకు రామ్మోహన్ నాయుడు అమెరికాలో చదువుకుంటున్నాడు. రామ్మోహన్ నాయుడు 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా శ్రీకాకుళంలోనే గురుజాడ ఎడ్యుకేషనల్ సొసైటీ హాస్టల్లో ఉండి చదువుకున్నాడు. 1994 లో ఎర్రంనాయుడు తెలుగుదేశం పార్టీ విప్పుగా ఎన్నికయ్యాడు. ఆయన రాజకీయంగా హైదరాబాద్ లో ఎక్కువగా ఉండాల్సి వచ్చింది. అందుకనే ఫ్యామిలీని కూడా హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యారు. ఇక అక్కడే చదువుకున్నాడు రామ్మోహన్ నాయుడు. ఆ తర్వాత 2 సంవత్సరాలకి సెంట్రల్ మినిస్టర్ అయిన ఎర్రంనాయుడు ఢిల్లీకి వెళ్లాల్సి వచ్చింది. మళ్ళీ తన ఫ్యామిలీ కూడా ఢిల్లీకి షిఫ్ట్ అయింది. అక్కడే ఇంటర్ వరకు చదువుకున్నాడు రామ్మోహన్ నాయుడు. ఆ తర్వాత అమెరికాలోని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివాడు. ఆ తర్వాత ఎంబీఏ కూడా పూర్తి చేసి అక్కడే 1 సంవత్సరం ఉద్యోగం కూడా చేశాడు. ఆ తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చాడు రామ్మోహన్ నాయుడు. ఆయన ఢిల్లీలో ఉండి చదువుకోవటం వల్ల హిందీ బాగా మాట్లాడగలడు. మన సౌత్ నుంచి ఏ ఎంపీ అయినా సరే పార్లమెంట్ లో ఇంగ్లీష్ లో మాట్లాడతారు కానీ హిందీలో చాలా తక్కువ మంది మాట్లాడతారు. అలాంటిది రామ్మోహన్ నాయుడు హిందీ మాట్లాడటం చూసిన అక్కడ ఎంపీలు అందరూ షాక్ అయ్యారు. ఎవరి కుర్రోడు ఇంతలా హిందీ ఎరగదీస్తున్నాడని షాక్ అయిపోయారు. ఇక 2017 జూన్ నెలలో రామ్మోహన్ నాయుడికి శ్రావ్య అనే అమ్మాయితో వివాహం జరిగింది. అయితే శ్రావ్య గారు ఎవరో, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళది ప్రేమ పెళ్లి అని చాలా మంది డౌట్ పడుతూ ఉంటారు. అయితే రామ్మోహన్ నాయుడు గారి పెళ్లి బండారు శ్రావ్య గారితో ఖరారయ్యింది. ఎలా అంటే రామ్మోహన్ నాయుడు అలాగే బండారు అప్పలనాయుడు ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. ఇద్దరు కలిసి చదువుకున్నారు కూడా. ఆ బండారు అప్పలనాయుడు ఎవరో కాదు, టీడీపీ ఎమ్మెల్యే అయిన బండారు సత్యనారాయణ గారి కొడుకే బండారు అప్పలనాయుడు. రామ్మోహన్ నాయుడు గురించి అంతా తెలుసు కాబట్టి తన చెల్లెలు శ్రావ్యానిచ్చి పెళ్లి చేద్దామని వాళ్ళ తండ్రి బండారు సత్యనారాయణ గారితో మాట్లాడాడు. ఆ తర్వాత రామ్మోహన్ నాయుడు గారితో కూడా మాట్లాడి, ఒకసారి నా చెల్లితో మాట్లాడు, మీ ఇద్దరికి ఓకే అయితే ప్రొసీడ్ అవుదామని చెప్పారు. అలా ఒకసారి ఫ్యామిలీ ఫంక్షన్ లో కలిసి మాట్లాడుకున్నారు ఇద్దరు. అయితే ఇద్దరు మనసులు కలిసి ఇక ఇరు కుటుంబాలు కూడా ప్రొసీడ్ అయ్యాయి. ఇక 2017లో ఇద్దరికి గ్రాండ్ గా పెళ్లి చేశారు. అంగరంగ వైభవంగా ఆ పెళ్లి జరిగింది. అలాగే టీడీపీలో ఉన్న ప్రతి లీడరు ఆ పెళ్లికి హాజరయ్యారు. అలాగే వాళ్ళిద్దరికి ఒక పాప కూడా జన్మించింది. ఒకవైపు ఫ్యామిలీ, మరోవైపు పార్టీ పనులతో బిజీగా ఉన్నాడు రామ్మోహన్ నాయుడు. ఇది రామ్మోహన్ నాయుడు శ్రావ్యకి పెళ్లి ఎలా జరిగిందో పూర్తి వివరాలు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి అందరికి షేర్ చేయండి.